Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagireddy. And yeah, as we know already, we have completed day 30. So day 30లో మేజర్గా we have discussed about మన లోకల్లో క్రియేట్ చేసిన బ్రాంచ్ని ఎలా గిటప్కి పుష్ చేయాలి, అలాగే బ్రాంచెస్ని ఎలా డిలీట్ చేయాలి, ఆ డిలీట్ చేసిన బ్రాంచెస్ని కూడా మనం గిటబ్లోకి ఎలా అప్డేట్ చేయాలి. ఓకే, దాని తర్వాత గిటబ్ లెవెల్లో కొన్ని అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ లైక్ డైరెక్ట్గా అక్కడే ఫైల్స్ క్రియేట్ చేయడం, అలాగే బ్రాంచెస్ క్రియేట్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ కూడా మనం డే 30లో అయితే చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 31. సో బిఫోర్ గోయింగ్ టు ద డే 30, ఎవరైతే వీడియోస్ ఫాలో అవుతున్నారో ఓకే, సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరికైతే డెబాస్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నౌ వీ విల్ గో అండ్ టాక్ అబౌట్ డే 31. నౌ వీ విల్ సీ సమ్ కమాండ్స్. సో కమాండ్స్ అయితే చిన్నవి కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీడే మనం మన లోకల్ రిపాజిటరీలోకి వెళ్ళి కొన్ని కమాండ్స్ అయితే ఎంటర్ చేస్తూ ఉన్నాం. ఓకే, లైక్ గిట్ యాడ్ అని, గిట్ స్టేటస్ అని, ఎస్, అలాగే గిట్ కమిట్, గిట్ లాగ్స్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఓకే, సో ఈరోజు వాటి గురించే మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్ మనం ఒకసారి రిపాజిటరీలోకి ఎంటర్ అయ్యి దెన్ వీ కెన్ రన్ ద కమాండ్స్. చూద్దాం అసలు ఏంటి ఆ బేసిక్ కమాండ్స్, అలాగే వాటికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను నా రిపాజిటరీ దగ్గరికి వెళ్తున్నాను. దిస్ ఈజ్ మై రిపాజిటరీ. ఇక్కడ నేను టెర్మినల్ లాంచ్ చేస్తున్నాను. గిట్ బ్యాష్ హియర్. ఓకే, సో ఇక్కడ మీరు ఎల్ఎస్ చేస్తే యూ కెన్ సీ యువర్ రిపాజిటరీ. చూడు, ఫేస్బుక్ ఈజ్ అవర్ రిపాజిటరీ. నౌ చూడు, ఇప్పుడు సంథింగ్ కాల్ ఐఎమ్ ట్రైంగ్ టు రన్ సమ్ కమాండ్స్ గిట్ లాగ్. ఫేస్బుక్లో అనే రిపాజిటరీలో మనకి లాగ్స్ కావాలి అనుకుంటున్నాం. ఓకే, సీ హియర్ ఫ్యాటల్ వి గాట్ ఎర్రర్. ఏం చెప్తుంది? నాట్ ఏ గిట్ రిపాజిటరీ ఆర్ ఎనీ అదర్ పేరెంట్ డైరెక్టరీస్ :.git. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన ఎర్రర్ ప్రకారం ఏంటంటే, నువ్వు గిట్ లాగ్ అనే కమాండ్ రన్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా నువ్వు నీ రిపాజిటరీలోకి ఎంటర్ అవ్వాలి. అవుట్ ఆఫ్ రిపాజిటరీ యూ కెనాట్ పెర్ఫార్మ్ ఎనీ గిట్ కమాండ్స్ ఎక్సెప్ట్ గిట్ --- వర్షన్. దిస్ ఈజ్ ద జస్ట్ టు నో ద వర్షన్. అంతే తప్ప మనం గిట్ మీద పనిచేస్తున్నట్టు కాదు, గిట్తో వర్క్ చేస్తున్నట్టు కాదు. గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా, ఇన్స్టాల్ అయితే ఏ వర్షన్ ఏంటి, దానికోసం మాత్రం ఈ కమాండ్ పనిచేస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కమాండ్ నువ్వు ఏ కమాండ్ కనుక రన్ చేసినా అవుట్ ఆఫ్ రిపాజిటరీ, ఓకే, సో అది ఖచ్చితంగా ఆ కమాండ్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవ్వవు. ఇంకా చూడండి, మేజర్గా ఏం చెప్తున్నాడు, .git. ఇప్పుడు నేను ఫేస్బుక్ అనేది నా రిపాజిటరీ అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఐ విల్ ఎంటర్ ఇన్ టు మై రిపాజిటరీ. చూడు, ఇక్కడ --- చేస్తే ఐ కెన్ సీ .git అలాంగ్ విత్ ఫైల్స్. ఫైల్స్ ఉన్నా లేకపోయినా సరే అట్లీస్ట్ మనం గిట్ లాగ్ అనే కమాండ్ రన్ చేస్తే ఇంతకు ముందులాగా ఫ్యాటల్ అనే ఎర్రర్ రాదు. అట్లీస్ట్ నో లాగ్స్ ఆర్ఎల్స్ గిట్ స్టేటస్ కానీ కొట్టామనుకోండి, సో నథింగ్ టు కమిట్ హియర్ ఆర్ నో ఫైల్స్ టు యాడ్, అలాంటిది ఏదో ఒకటి ఎర్రర్, ఏదో ఒకటి మెసేజెస్ వస్తుంది. బట్ అంతే తప్ప ఎర్రర్ అయితే రాదు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ రన్ చేసుకోవచ్చు చక్కగా. See here I'm able to see all the logs. Remember, నువ్వు ఏ గిట్ కమాండ్స్ పెర్ఫామ్ చేయాలన్నా సరే ఖచ్చితంగా నువ్వు ఇన్సైడ్ రిపాజిటరీలో మాత్రమే ట్రై చేయాలి. యూ కెనాట్ పెర్ఫామ్ అవుట్ ఆఫ్ ది రిపాజిటరీ. ఓకే, సో రిపాజిటరీలో కూడా నీకు ఖచ్చితంగా .git ఉంటేనే ఈ కమాండ్స్ వర్కౌట్ అవుతాయి. ఒకవేళ ఇన్ కేస్ నీకు .git లేదనుకోండి, అది అసలు రిపాజిటరీ కాదు. అండ్ అది రిపాజిటరీ కానప్పుడు యూ కెనాట్ పెర్ఫార్మ్ ఎనీ కమాండ్స్, గిట్ యాక్షన్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డిలీట్ .git. సో .git అనేది ఫోల్డర్ కాబట్టి we need to specify rm-rf. Now see here I have deleted .git. Now if you want we can do ls-c. We don't have any .git folder. ఇప్పుడు మళ్ళీ గిట్ లాగ్ ట్రై చేయండి.
మళ్ళీ నౌ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎర్రర్. సో డాట్ గిట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. If there is no dot git, we cannot perform anything because it's just a folder or it's just a directory. Folder or directory. It's not a repository. ఎప్పుడైతే నీ ఫోల్డర్లో డాట్ గిట్ ఉంటుందో దెన్ ఓన్లీ ఇట్స్ ఏ రిపోజిటరీ. ఈ డాట్ గిట్ డిలీట్ వల్ల ఏం జరుగుతుందంటే చూడండి, మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ లైక్ మనం కమిట్స్ చేస్తున్నాం కరెక్ట్. సో ఆ కమిట్స్ అన్నీ కూడా డాట్ గిట్లోనే స్టోర్ అవుతాయి. లెట్స్ మనకి లాగ్స్ వస్తున్నాయి, అది కూడా మనకి డాట్ గిట్ నుంచే వస్తుంది. లెట్స్ మనం బ్రాంచెస్ క్రియేట్ చేసాం, సో ఆ బ్రాంచెస్ అన్నీ కూడా డాట్ గిట్లోనే స్టోర్ అవుతున్నాయి. ఇంకా ఇవి కాకుండా హెడ్ అని ఉంటుంది, ఓకే, హెడ్ ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్ ఉంటుంది, ఇలా హుక్స్ ఉంటాయి, ఇలా చాలా చాలా డిఫాల్ట్గా ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం బ్రాంచెస్ క్రియేట్ చేసినా క్రియేట్ అవుతున్నాయి, లేదు లాగ్స్ రన్ చేసినా మనకి లాగ్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తున్నాయి. కమిట్స్ క్రియేట్ చేసినా ఆ కమిట్స్ అన్నీ కూడా డాట్ గిట్లోనే స్టోర్ అవుతాయి. సింప్లీగా చెప్పాలి అంటే ఇట్ విల్ స్టోర్ ద మెటా డేటా అబౌట్ అవర్ రిపోజిటరీ. మెటా డేటా మీన్స్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ మెటా డేటా. ఓకే, నౌ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హెడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అడుగుతుంటారు వాట్ ఈస్ హెడ్, వాట్ ఈస్ హెడ్, వాట్ ఈస్ హెడ్. సో మెనీ ఇంటర్వ్యూస్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్ హెడ్. సో బిఫోర్ వీ అండర్స్టాండ్ ద హెడ్, ఓకే, సో మనకు హెడ్ అర్థం కావాలి అంటే మన దగ్గర అయితే డాట్ గిట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా డాట్ గిట్ అయితే ఉండాల్సిందే. నౌ వీ డోంట్ హ్యావ్ డాట్ గిట్, దెన్ వాట్ వీల్. సో ఏముంది, ఫోల్డర్ డిలీట్ అయింది కదా, మళ్ళీ మనం దాన్ని రిట్రైవ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా అంటే రిమెంబర్, సో మనకి వన్స్ డాట్ గిట్ అనేది కనుక డిలీట్ అయిందంటే దీన్ని బ్యాక్ తెచ్చుకోవడం చాలా 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 డిఫికల్టీ. సో పక్కగా చెప్పాలి అంటే ఇంపాసిబుల్ అన్నట్టు కూడా అనుకోవచ్చు. ఓకే, అందుకన్నా మనం డాట్ గిట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు మనకున్న ఆల్టర్నేటివ్ ఏంటి, వీ నో ఆల్రెడీ ఏంటంటే మన డేటా ఇక్కడ ఏదైతే డేటా ఉందో అదంతా కూడా మనం గిటబ్కి పుష్ చేసాం ఆల్రెడీ, కరెక్ట్. సో మనం సింపుల్గా అక్కడి నుంచి క్లోన్ చేసుకోవచ్చు. సో that's why what I will do, first I will delete entire Facebook directory. See here, rm-rf. Cool, we have deleted Facebook folder. Now we can go to our GitHub, from where we can able to get. So simple, go to the GitHub and see here I have my Facebook repository. Click on here and after that click on code. Yes, we can see protocols HTTPS or SSH. In our case we are following HTTPS because we have configure token, correct. Now come to again terminal, simple command na git to clone. With help of git to clone we can able to get the code from GitHub to our local server. So and URL. Cool. Okay, we got everything. See here, go to Facebook. Now we can see ls-a. Yes, we have .git folder now. ఇప్పుడు మీరు సింపుల్గా గిట్ లాగ్ అని ట్రై చేయండి. ఓకే, చూడండి ఇక్కడ గిట్ లాగ్ ట్రై చేసినప్పుడు కూడా నీకు ఇక్కడ ఫస్ట్ హెడ్ అని కనబడుతుంది. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ హెడ్. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే హెడ్ అనేది ఏంటి అంటే హెడ్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ where you are, or else head is represent that is our latest commit id. Okay, what is the latest commit id? ఇక్కడ చూస్తే హెడ్ ఉంది కదా, సో మనకి ఇదే లేటెస్ట్ కమిట్, ఇదే మనం చివరిసారిగా మనం కమిట్ చేసింది అనమాట. సో దాట్స్ వై వెరీ సింపుల్ ఆన్సర్. వాట్ ఈస్ హెడ్ అంటే హెడ్ ఈజ్ రిప్రజెంట్స్ వేర్ యూ ఆర్, ఇట్ విల్ రిప్రజెంట్ వాట్ ఈస్ ద లేటెస్ట్ కమిట్. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇంకా మనకి కమిట్ సెల్స్, లాగ్ సెల్స్, బ్రాంచెస్ సెల్స్. ఓకే, మీరు డాట్ గిట్ ఫోల్డర్లోకి ఎంటర్ అయితే యూ కెన్ ఏబుల్ టు సీ ఆల్ దిస్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డాట్ గిట్ ఫోల్డర్. నౌ వీ విల్ టాక్ అబౌట్ ఓకే గిట్ యాడ్ కమాండ్ ఓన్లీ. ఇదేంటి మనకు ఆల్రెడీ తెలుసు కదా అని అంటే, సో అంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఏమని, గిట్ యాడ్
ఫైల్ నేమ్, అలాగే గిట్ యాడ్ డాట్ అని చెప్పుకున్నాం. ఈ రెండిటి డిఫరెన్స్ మనం గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం, ముందు ముందు చూద్దాం అని చెప్పుకున్నాం. నౌ ఇట్స్ టైమ్ టు అండర్స్టాండ్ గిట్ యాడ్ ఫైల్ నేమ్, అలాగే గిట్ యాడ్ డాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఫేస్బుక్ అనే రిపాజిటరీలోనే ఉన్నాం అనుకుందాం. దిస్ ఈజ్ అవర్ ఫేస్బుక్ ఫోల్డర్. ఇప్పుడు ఇందులో మనం కొత్తగా ఒక 4 ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఆ ఫైల్స్ నేమ్ వచ్చేసి file1, అలాగే file2, అలాగే file3, అలాగే file4. నౌ సింపుల్గా మనం ఈ ఫైల్ని లోకల్ రిపాజిటరీకి ఓకే సెండ్ చేయాలి, కమిట్ చేయాలి అంటే మనకు తెలుసు. వెరీ ఫస్ట్ కమాండ్ ఇస్ గిట్ యాడ్ అండ్ దెన్ సపోజ్ నేను file1 ఇస్తున్నాను అంటే ఇప్పుడు ఏంటి, మన దగ్గర 4 ఫైల్స్ ఉన్నాయి, కానీ నేను గిట్ యాడ్ file1 ఇచ్చినప్పుడు ఈ file1 మాత్రమే వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి వెళ్తుందన్నమాట. మనకు తెలుసు కదా, గిట్ వర్క్ ఫ్లో, వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, దెన్ లోకల్ రిపాజిటరీ. అంటే ఎప్పుడైతే నువ్వు గిట్ యాడ్ file1 ఇస్తే ఓన్లీ file1 మాత్రమే వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి మూవ్ అవుతుంది. అలా కాకుండా నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ యూజ్ గిట్ యాడ్ డాట్ అనవనుకో, నీ కరెంట్ లొకేషన్లో ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో అవి 2 కావచ్చు, 5 కావచ్చు, ఆర్ వాట్ ఎవర్ 100 అయినా కావచ్చు, అన్ని ఫైల్స్ కూడా వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి అయితే మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, బికాజ్ రేపొద్దున మనం బంచ్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేయబోతాం, అవన్నీ కూడా ఒకేసారి మనం కమిట్ చేయాలనుకుంటున్నాం సింగిల్ కమిట్లో. నువ్వు సింగిల్ కమిట్లో కమిట్ చేయాలి అంటే వాటన్నిటిని కూడా నువ్వు సింగిల్ టైంలో వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి తీసుకురావాలి. అలాంటప్పుడు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో వీ విల్ సీ ప్రాక్టికల్లీ. నౌ కమ్ టు అవర్ రిపోజిటరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ we need to check the git status. Nothing, our working area is clean. What I will do, I will create a multiple files like file1 and file2, file3 and also file4. That's it. We have created 4 files now. Kavalante chudu, file1, file2, file3, file4 is created. Now see here, git status. First run the command called git status. It is showing ఏం చెప్తుంది, untracked files. Now I will go with first git add file _1. Okay, now see the git status again. చూడండి ఇప్పుడు ఏం చెప్తుంది, అన్ట్రాక్డ్ ఫైల్స్ 3 ఉన్నాయి, కానీ file1ని నువ్వు కమిట్ చెయ్యి అని చెప్తుంది. ఓకే, సో నేను ఫస్ట్ file1 మీద ఫోకస్ చేస్తాను. సింపుల్గా నెక్స్ట్ ఏంటి మనకి, గిట్ కమిట్ -m, సింపుల్గా నేను యాడెడ్ file1 అని ఇచ్చుకుంటున్నాను. కూల్. నౌ వీ కెన్ సీ ద అగైన్ గిట్ స్టేటస్. చూడు file1 అనేది కనపట్లేదు బికాజ్ ఇట్స్ ఆల్రెడీ కమిటెడ్ టు ద లోకల్ రిపాజిటరీ. ఇప్పుడు ఈ ఫైల్స్ని ఒకేసారి మనం కమిట్ చేయొచ్చా అంటే ఎస్. దానికోసమే మనం గిట్ యాడ్, దిస్ టైమ్ ఐమ్ గివింగ్ గిట్ యాడ్ డాట్. నేనున్న లోకల్ ఏరియాలో ఆర్ వర్కింగ్ ఏరియాలో ఎన్ని ఫైల్స్ అయినా ఉన్నాయి, నాట్ ఓన్లీ 3, ఈవెన్ ఇట్ ఈస్ 30, all files will go to the staging area when you run the command called git add dot. Let me fire this command. ఇప్పుడు చూడండి git status, see here changes to be committed. Now git commit -m message added all files at a time. Cool. చూడు all are committed. Now if you want we can go and check the status. Nothing, everything is clean. ఇలా మనకి గిట్ యాడ్ ఫైల్ నేమ్కి మనకి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వాట్ ఐ విల్ డూ, సింపుల్గా చెప్పాలి అంటే ఐ విల్ క్రియేట్ వన్ మోర్ ఫైల్, టచ్ hello.txt. Cool. Now you can see the git status. Yeah,
ఫైల్ టు బి యాడెడ్. నేను సింపుల్గా చెప్పాలి అంటే గిట్ యాడ్ హలో ఆర్ ఎల్స్ సింగిల్ ఫైల్ ఉంది కాబట్టి మనం డాట్ కూడా ఇచ్చుకోవచ్చు యాజ్ వి నో ఆల్రెడీ. నేను యాడ్ చేశాను. నౌ గిట్ స్టేటస్ అని కమాండ్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, నువ్వు లోకల్ రిపోజిటరీ కమిట్ చేయాలంటే ఎస్ యూ నీడ్ టు గో విత్ గిట్ కమిట్ ఓన్లీ, గిట్ కమిట్ -m. బట్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఫైల్ ఇప్పుడు మనకి వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి వచ్చింది. ఓకే, అన్ఫార్చునేట్లీగా నేను వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి పంపించాను. నేను మళ్ళీ దీన్ని అండో చేయాలి అంటే స్టేజింగ్ ఏరియా నుంచి మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటున్నాను. నేను ఈ ఫైల్ ఇంకా డెవలప్ చేయాలి, ఈ ఫైల్లో ఇంకా కొంత కోడ్ రాయాలి. సో నేను అన్ఫార్చునేట్లీగా స్టేజింగ్ ఏరియా పంపించాను, నాకు బ్యాక్ రావాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ఆ కమాండ్ కూడా వాడే ఇచ్చాడు. చూడండి మీరు, ఇదిగో నువ్వు అన్స్టేజ్ చేయాలి అంటే కనుక టు అన్స్టేజ్ సింపుల్గా ఏమంటున్నాడు, గిట్ టు రీస్టోర్ -stage and your file name. Let me try that. Git restore -stage. మన ఫైల్ నేమ్ ఏంటి, మన ఫైల్ నేమ్ వచ్చేసి hello.txt. బ్యాక్ వచ్చేసింది, స్టేజింగ్ ఏరియా నుంచి వర్కింగ్ ఏరియాకి వచ్చేసింది. కావాలని చూడండి గెట్ స్టేటస్ చూడండి, ఇప్పుడు మళ్ళీ అగైన్ అన్ట్రాక్డ్ వచ్చింది. ఇంతకుముందు ఏంది చేంజెస్ టు బి కమిట్ అని ఉంది, బట్ ఇప్పుడు ఓకే అన్ట్రాక్డ్ వచ్చింది కాబట్టి సక్సెస్ఫుల్గా స్టేజింగ్ ఏరియా నుంచి ఎస్ వర్కింగ్ ఏరియాకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకి వర్కింగ్ ఏరియా నుంచి ఫైలు స్టేజింగ్ ఏరియాకి వచ్చింది, అలాగే స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ఎక్స్పెక్టెడ్గా కమిట్ చేశాను. సో నౌ ఐ వాంట్ టు గెట్ ఇట్ బ్యాక్. ఓకే, సో బ్యాక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఈజ్ ఇట్ పాసిబుల్? పాసిబుల్ అయితే కనుక ఎలా పాసిబుల్ అవుతుంది అనేది ఎస్ కామెంట్ చేయండి. ఇఫ్ యు నో ద ఆన్సర్ కామెంట్ ఎట్. నౌ వీ విల్ గో అండ్ టాక్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా గిట్ అనేది ఓకే ఎంటీ ఫోల్డర్స్ని ట్రాక్ చెయ్యదు అని మనం చెప్పుకున్నాం. ఎంటీ ఫోల్డర్స్ని ఇప్పుడు దాకా మనం అసలు ఫోల్డర్స్ క్రియేట్ చేయాలా ఇన్ అవర్ లోకల్ రిపోజిటరీ. నౌ ఇట్ ఈస్ టైమ్ టు క్రియేట్. నౌ గో అండ్ ట్రై. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఏ mkdir సంథింగ్ కాల్డ్ testnav. నౌ వీ కెన్ సింప్లీ స్టేటస్ కొట్టేసేయండి. ఇక్కడ మనకి testnav అనేది అన్ట్రాక్డ్ అని కనపడింది అనుకోండి, దెన్ గిట్ ఈస్ ట్రాకింగ్. లెట్స్ సీ. చూడు, మన testnav అనేది కనపడలా, నాట్ గెటింగ్, ఓన్లీ hello.txt మాత్రం చూపిస్తుంది. ఓకే, hello.txt మాత్రం చూపిస్తుంది, ఫోల్డర్ అయితే చూపించట్లేదు. ఎందుకు? యాజ్ వి నో ఆల్రెడీ testnav అనేది కంప్లీట్గా ఎంటీ ఫోల్డర్. ఎంటీ ఫోల్డర్ అనేది గిట్ ట్రాక్ చెయ్యదు. ఎటువంటి ఎంటీ ఫోల్డర్స్ని గిట్ ట్రాక్ చేయదు. చాలామంది అడుగుతారు కెన్ గిట్ ట్రాక్ ద ఎంటీ ఫోల్డర్స్ అని అడుగుతుంటారు. అప్పుడు సింపుల్గా వితౌట్ ఎనీ డిలే నో ఇట్ కెనాట్ ట్రాక్. ఓకే, బట్ ఇప్పుడు నేను అదే ఫోల్డర్లోకి వెళ్ళి ఐ విల్ క్రియేట్ వన్ ఫైల్, సపోజ్ టచ్ నాగ్. ఇప్పుడు మన ఫోల్డర్ ఏదైతే ఉందో testnav అనేది ఎంటీ కాదు, అందులో ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు కావాలి అంటే నువ్వు గిట్ స్టేటస్ అని రన్ చేయి. సీ హియర్, నౌ వీఆర్ ఏబుల్ టు ట్రాక్ ఇట్. testnav ఇప్పుడు కనపడుతుంది. సో నౌ వీ కెన్ ఏబుల్ టు కమిట్ ఇట్. సో రిమెంబర్, ఎప్పుడు కూడా ఎంటీ ఫోల్డర్స్ అనేది గిట్ అనేది ట్రాక్ చెయ్యదు. ఓకే, that's it in the video. If you like the video, please like it. Thank you.